హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రెండు ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వాటి గురించి చూద్దాం. ఒకటి వచ్చేసి మనకు టీఎస్పీఎస్సీ ద్వారా రెండు అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకొకటి మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ రెండింటి గురించి ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వివరాలు చూసే ముందు ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో మన ఛానల్ నుంచి అయితే మీకు డైలీ మంచి అప్డేట్స్ అయితే అందించడం జరుగుతుంది. సో చాలా మంది వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా వీడియోస్ని అయితే లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి అయితే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కాండి. దాంట్లో డైలీ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ల లింక్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఆ గ్రూప్లో అయితే జాయిన్ కండి. సో ఫ్రెండ్స్, నేను ఫస్ట్ అయితే అనాకాడమీ గురించి చెప్తున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వినండి. మిగతా వాళ్ళు స్కిప్ చేసి మీరు నోటిఫికేషన్ వివరాలు అయితే వినవచ్చు. సో మనకు అనాకాడమీలో చాలా వరకు ఫ్రీ క్లాసెస్ కూడా చెప్తున్నారు. చాలామంది నన్ను అయితే డైలీ డౌట్స్ అడుగుతున్నారు, సార్ దానిలో ఫ్రీ క్లాసెస్ ఏ విధంగా వినాలని చెప్పేసి. మీరు ఫ్రీ క్లాసెస్ కనుక వినాలనుకుంటే అనాకాడమీలో మొదటగా మీరు యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో కింద నేను యాప్ లింక్ ఇస్తాను. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అనేది అడుగుతుంది. అక్కడ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు యాప్లోకి వెళ్తారు. అక్కడ ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ అని సెర్చ్ చేస్తే మీకు తెలుగు మీడియం క్లాస్ అయితే వస్తాయి. సో అక్కడ మీరు ఆ క్లాస్ పైన క్లిక్ చేసి ఒక 15 మినిట్స్ కనుక క్లాసెస్ వింటే మీరు ఫ్రీ క్లాస్కి అయితే యాక్టివ్ అవుతారు. ఈ విధంగా మీరు ఫ్రీ క్లాస్ అయితే వినవచ్చు. అదేవిధంగా మనకు ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించి ఇక్కడ సమ్మర్ స్పెషల్ బంపర్ ఆఫర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మీరు 12 మంత్స్ కనుక దీనిలో సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే 2 మంత్స్ అనేటువంటిది వీళ్ళు మీకు ఇక్కడ ఫ్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆఫర్ అనేది మనకు వ్యాలిడిటీ వచ్చేసి 19th, 20th, 21st అంటే రేపటి వరకు అయితే ఉంది. దీన్ని మీరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తీసుకోండి. అంటే కోర్సెస్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు ఈ ఆఫర్ అయితే వర్తిస్తుంది. అదేవిధంగా ప్రతిరోజు డైలీ T20 సిరీస్ అనేది కండక్ట్ చేస్తారు. దీనికోసం మీరు డైలీ 9 PM నుంచి దీనిలో మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. దీనిలో ప్రైజెస్ కూడా ఇస్తారు, ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పేసి అమెజాన్ ఓచర్స్ ప్రైజెస్ అయినా ఉంటాయి. దీనికోసం మీరు యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఇక్కడ స్పెషల్ మ్యారథాన్స్ అని కండక్ట్ చేస్తున్నారు. 16 hours నాన్ స్టాప్ క్లాస్ అనేటువంటి ఉంటుంది. ఇంకా అవే కాకుండా రక్షక అండ్ సాధన అనే నేమ్ తోటి మనకు బ్యాచ్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేశారు. April 2021 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. రక్షక అయితే PCSIకి సంబంధించి, ఇది వచ్చేసి గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి. ఇంకా అవే కాకుండా ఇంకా చాలా రకాల మినీ కోర్స్ సంబంధించిన బ్యాచెస్ కూడా దీనిలో మీరు అయితే చూడవచ్చు. పాలిటీకి సంబంధించినటువంటి స్పెషల్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేశారు. సో మీరు ఏదైనా బ్యాచ్ కోర్స్ కనుక తీసుకుంటప్పుడు మన ఛానల్ యొక్క కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు 10% ఆఫర్ వస్తుంది. దీనిలో ప్లస్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే మీకు కంప్లీట్ సిలబస్ అనేది చెప్తారు. అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి. అన్లిమిటెడ్ PDFs అనేది ఇవ్వడం జరుగుతుంది. డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది. ఫస్ట్ మీరైతే ఫ్రీ క్లాసెస్ విన్న తర్వాత ఒక 1 month తీసుకొని ట్రై చేయండి మీకు ఇష్టం ఉన్నటువంటి కోర్సును. సో నచ్చితే మీరు ఫర్దర్గా అయితే మూవ్ అవ్వచ్చు. ఇక్కడ వాటికి సంబంధించినటువంటి ప్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. వీటన్ని లింక్స్ అనే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్, మొదట మనం టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసుకుంటే ఒకటి వచ్చేసి మనకు స్టాఫ్ నర్స్కి సంబంధించి సెకండ్ స్పెల్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడైతే చూడవచ్చు. సో ఇక్కడ ఇంతకుముందు మనకు వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. సో దాదాపుగా 204 మెంబర్స్ అయితే ఈ సెకండ్ స్పెల్లో సెలెక్ట్ చేయడం జరిగింది. 1:2 రేషియోలో వారికి సంబంధించిన ఆల్ టికెట్ నెంబర్స్ అనేది మనకు వెబ్సైట్లో పెట్టారు. ఇక్కడ 1:2 రేషియోలో వీటికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈ మంత్ 24th ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలని చెప్పేసి అక్కడ లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ లిస్ట్ అయితే ఇక్కడ మనకు టోటల్గా అయితే క్లియర్ ఇవ్వడం జరిగింది. సో టోటల్గా ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ అయితే చూడవచ్చు. ఎవరైతే ఎగ్జామ్ రాసి సెకండ్ ఫేజ్ కోసం చూసినటువంటి అభ్యర్థులు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. డైరెక్ట్ నేను కింద లింక్ ఇస్తాను. నియర్లీ దాదాపు 204 మెంబర్స్ అయితే ఈ సెకండ్ స్పెల్లో సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది 1:2 రేషియోలో తీసినటువంటి మనకు లిస్ట్ కింద అయితే చూడవచ్చు. సో లింక్ అనే కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది చూడండి. ఇది మనకు స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. మనకి 2017లో అయితే రావడం జరిగింది. అండ్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఏదైతే 2 యూనివర్సిటీ నుంచి జూనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కదా, దానికి సంబంధించి మనకు నిన్న నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. దాని గురించి నన్ను చాలా మంది డౌట్స్ అయితే అడుగుతున్నారు, ఏ విధంగా దాన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని చెప్పేసి. ఆ లింక్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ మీరు చూడవచ్చు. నేను డైరెక్ట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానిపైన క్లిక్ చేస్తే సో మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మొదట మీరైతే మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడి, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ అని కొడితే మీరు డైరెక్ట్గా ఫామ్లోకి వెళ్ళిపోతారు. ఆల్రెడీ మీరు 1 time రిజిస్ట్రేషన్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు మీకైతే కోడ్ వస్తుంది మనకు టీఎస్పీఎస్సీ నుంచి. ఆ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయండి. సో కొంతమంది ఏమంటున్నారంటే ఇంకా ఓపెన్ కావట్లేదు సార్, కొన్ని సర్టిఫికేట్స్ ఎడిట్ చేయాలని చెప్పేసి అడుగుతుంది. అటువంటి వాళ్ళు ఒకసారి చూడండి, చాలా వరకు బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అనేది ఎడిట్ చేయాల్సి అయితే ఉంటుంది. దానికోసం మీరైతే టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి ఎడిట్ చేయండి. ఇక్కడ మీకు ఉంటుంది, ఇక్కడ చూడవచ్చు 1 time రిజిస్ట్రేషన్, ఇక్కడ న్యూ అని చెప్పేసి ఎడిట్ అని ఉంటుంది. సో ఇక్కడ ఎడిట్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఏదైతే టీఎస్పీఎస్సీ ఐడి ఉంటుందో అది ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ అని ఉంటుంది. మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసేసి కొన్ని బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అయితే మీరు మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అట్లా అప్లోడ్ చేస్తే మీకు ఇది ఇక్కడైతే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఆల్రెడీ మీరు ఏదైతే ఎంటర్ చేసిన డీటెయిల్స్ కొన్ని వస్తాయి, కొన్ని ప్రైమరీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో వాటిని ఎంటర్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది మీకు జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ విధానం.
నెక్స్ట్ మనం నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకుంటే మనకి ఇక్కడ చూసినట్లయితే ఐసీఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ద్వారా మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడవచ్చు వీటికి సంబంధించి దీనిలో మనకు రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు సంబంధించి సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ కావచ్చు, జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్స్, అదేవిధంగా ప్రాజెక్ట్ అసోసియేట్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇవన్నీ మనకు టెంపరీ బేస్లో అయితే ఫిల్ చేస్తున్నారు, అంటే 1 year బేస్కి సంబంధించి. తర్వాత వీళ్ళని అయితే అంటే మన వర్క్ బట్టి దీన్ని ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. దీనికోసం జస్ట్ మీరు మెయిల్ చేస్తే సరిపోతుంది, ఎటువంటి ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే ఏదైతే బ్లూ కలర్లో ఉన్నటువంటి ఈ మెయిల్ ఐడికి మీ యొక్క రెజ్యూమేను, అదేవిధంగా మీకు జాబ్కు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయి, వాటిని అంటే ఒక పీడిఎఫ్ ఫామ్లో చేసేసి ఒక సింగిల్ పీడిఎఫ్ చేసేసి దానికి అటాచ్ చేసేసి ఈ మెయిల్కు పంపిస్తే సరిపోతుంది. ఎటువంటి ఫీజు అనేది మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనిలో ఉన్నటువంటి పోస్టుల వివరాలు చూసుకుంటే ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్స్కి సంబంధించిన పోస్టులు చూసుకుంటే మీకు ఇక్కడ 5 పొజిషన్స్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి డిగ్రీ ఇన్ ఎనీ లైఫ్ సైన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, లేకుంటే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ విత్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఫీల్డ్ ఆపరేషన్స్ అండ్ లేదంటే కంప్యూటర్ అప్లికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి మీకు శాలరీ కనుక చూసుకుంటే 20,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. మీరు డిగ్రీలో లైఫ్ సైన్స్ విభాగం నుంచి కనుక డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థి వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే దీనిలో కొన్ని పొజిషన్స్ మనకు తక్కువ ఉన్నప్పటికీ కాకపోతే శాలరీ అయితే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మీకు జూనియర్ రీసెర్చ్ ఫెలో ఆఫీసర్కి సంబంధించి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి కనుక చూసుకుంటే పీజీ ఇన్ ఇక్కడ చూసినట్లయితే బేసిక్ సైన్స్, అంటే అది బాటనీ కావచ్చు, లైఫ్ సైన్స్ కావచ్చు, మైక్రోబయాలజీ ఆర్ విత్ 3 years బ్యాచులర్ డిగ్రీ విత్ నెట్ క్వాలిఫికేషన్ చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ క్వాలిఫికేషన్ మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ పీజీ ఇన్ ప్రొఫెషనల్ సైన్స్, అంటే ఎంటెక్ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోటెక్నాలజీ ఉన్నటువంటి అభ్యర్థులు విత్ 3 years బ్యాచులర్ డిగ్రీ ఇన్ 2 years మాస్టర్ డిగ్రీ ఆర్ 4 years బ్యాచులర్ డిగ్రీ ఇన్ 2 years మాస్టర్ డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకైతే 4 types ఆఫ్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో ఏదైనా ఒక క్వాలిఫికేషన్ కూడా ఈ పోస్టులకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ప్రతి పోస్టుకి ఇక్కడ ఏజ్ కూడా మనకు 18 to 45 years అయితే ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి శాలరీ కనుక చూసుకుంటే మీకు 20,000 శాలరీ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి మీకు 31,000 శాలరీ అయితే ఉంటుంది, ప్లస్ 24% హెచ్ఆర్ఏ అనేది ఉంటుంది, ఏదైతే మనకు జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి. సో వీటికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు కనుక సో దీనికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. జస్ట్ మీ రెజ్యూమేను, అదేవిధంగా దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఒక పీడిఎఫ్ రూపంలో ఇక్కడ ఉన్నటువంటి మెయిల్కి పంపితే సరిపోతుంది. సో క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు అయితే కంపల్సరీ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. ఇది ఫ్రెండ్స్ మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే ఐసీఆర్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ వివరాలు. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.